హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఐ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటున్న తెలుగు వారందరికీ చాలా చక్కగా ఉపయోగపడే మరొక కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడతాం. అంటే ఏ తెలుగే కాదు, ఏ భాషలో అయినా కూడా వీటిని చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం మనం ఈ పదాలని. ఏంటా పదాలంటే విశేషణాలు అంటాం. విశేషణాలు అంటే ఏమి లేదు, చాలా సింపుల్ అనమాట. మీరు ఎవరైనా ఒక పర్సన్ని డిస్క్రైబ్ చేయాలి అంటే వర్ణించాలి. ఎలా వర్ణిస్తారు? మంచివాడు అనుకోండి, అతను చాలా మంచివాడు అంటాం. చెడ్డవాడు, అతను చాలా చెడ్డవాడు. ఓకే, అతను చాలా పొడవుగా ఉన్నాడు, అతను చాలా పొట్టిగా ఉన్నాడు. అతను తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. ఇలా ఎవరైనా ఒక పర్సన్ని మనం అతని ఆకారాన్ని కానీ, రంగుని కానీ, లేకపోతే అతని గుణాన్ని బట్టి కానీ అతను చాలా పిసినారండి, అతను మంచివాడు కాదు, అతను చాలా తెలివైనవాడు, ఇలా మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం కదా. మనుషుల్నే కాకుండా వస్తువులను కూడా డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఈ ఇల్లు చాలా పెద్దగా ఉందండి, ఈ ఇల్లు చాలా చిన్నది, ఈ ఇల్లు చాలా చిన్నది, మాకు సరిపోదు, చాలా తీయగా ఉంది, పుల్లగా ఉంది, చేదుగా ఉంది, లేకపోతే ఇది ఆకాశం నీల రంగులో ఉంటుంది. ఆకారాన్ని కానీ, రంగుని కానీ, రుచిని కానీ, వీటన్నిటినీ డిస్క్రైబ్ చేయడానికి మనం చాలా పదాలు తెలుగులో మాట్లాడుతూ ఉంటాం. సో ఇలాంటి పదాలని మనం హిందీలో నేర్చుకోబోతున్నాం. ఓకే, వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇలాంటి పదాలు దగ్గర ఒక 400 to 500 వర్డ్స్ మనకి మన బుక్లో ఇవ్వడం జరిగిందనమాట. మన స్పోకెన్ హిందీ బుక్లో ఇవ్వడం జరిగింది. 215వ పేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. 215 నుంచి ఈ లిస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విశేషణాల లిస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వీటిని ఏమంటాం మనం? విశేషణ అంటాం హిందీలో. ఓకే, సో బుక్ దగ్గర ఉన్నట్టయితే కనుక మీరు ఆ లిస్ట్ చూస్తూ ఇవి క్లాస్ వినండి. అలాగే ఆ లిస్ట్లో ఉన్న ప్రతి వర్డ్ని కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. అవి తెలియకపోతే ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి మనం చెప్పలేము, ఏదైనా వస్తువు గురించి మనం డిస్క్రైబ్ చేయలేము, వివరించలేము. ఓకే, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సరే చూద్దాం. ముందుగా ఈ విశేషణాలు వచ్చేసరికి 2 టైప్స్లో డివైడ్ చేయొచ్చు అనమాట. ఏంటవి అంటే చూడండి, రెండవ ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యేవి, అంటే ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే, దీర్ఘంతో ఎండ్ అయ్యే పదాలు. అలాగే దీర్ఘం కాకుండా ఇంకేదైనా ఫర్దర్గా, అంటే ఫస్ట్ ఆ కానీ, లేకపోతే ఈ కానీ, ఈ కానీ, ఇంకా ఎనీథింగ్ ఏదైనా వేరే సౌండ్స్తో, ఏ సౌండ్స్తో ఎండ్ అయినా కూడా వాటన్నిటిని ఒక కేటగిరీలో తీసుకుంటాం. ఓన్లీ ఆ అనే సౌండ్ దీర్ఘంతో ఎండ్ అయ్యే పదాలని ఒక కేటగిరీ తీసుకుంటాం. ఎందుకు కేటగిరీ చేయాలి అంటే చూడండి, జనరల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, అతను మంచి అబ్బాయి అని మనం చెప్పాలనుకోండి, అతను చాలా మంచి అబ్బాయి. ఎలా చెప్తాం? మంచిని హిందీలో అచ్చా అంటాం. వహ్ అచ్చా లడకా హై అంటాం. వహ్ అంటే అతడు, అచ్చా అంటే మంచి, లడకా అంటే పిల్లవాడు, బాలుడు. వహ్ అచ్చా లడకా హై అంటే అతను మంచి అబ్బాయి అని చెప్తున్నాం. అర్థమైందా? అదే ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి. ఓకే, అచ్చా అనేది ఆ అనే సౌండ్తో ఎండ్ అయింది కదా. సో ఇదేమవుతుందంటే ఈగా మారుతుంది అనమాట. అచ్చా కాస్త అచ్చి అవుతుంది. ఆమె మంచి అమ్మాయి అని చెప్పడానికి వహ్ అచ్చీ లడికీ హై అని చెప్పాలి. అర్థమైందా? ఈ ఆ అనే సౌండ్తో ఏదైతే విశేషణ్ మనకి ఎండ్ అవుతుందో ఇదేమవుతుందంటే చూడండి, పున్లింగ్. అంటే ఎవరైతే ఒక అబ్బాయి గురించి మనం మాట్లాడుతున్నామో ఇప్పుడు ఆలానే ఉంటుంది. అచ్చా లడకా హై, వ బడా లడకా హై, అతను పెద్ద అబ్బాయి. ఓకే, ఇలా మనం అచ్చా, బడా, ఓకే, బురా, ఇలా మనం మాట్లాడచ్చు అనమాట. అదే ఒకవేళ మీరు ఒక అమ్మాయి గురించి కానీ, లేదా ఎక్కువ మంది అమ్మాయిల గురించి కానీ మీరు మాట్లాడుతున్నారో అప్పుడు ఈగా మారుతుంది అనమాట. ఆ అనే చివరిలో ఎండ్ అయ్యే సౌండ్ ఈగా మారుతుంది. అప్పుడు ఎలా అవుతుంది? అచ్చి లడికి, వే అచ్చి లడికియా హై, వాళ్ళు మంచి బాలికలు. వే అచ్చి లడికియా హై, వాళ్ళు మంచి బాలికలు. లేదా ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వహ్ అచ్చి లడికి హై, ఆమె మంచి బాలిక, మంచి అమ్మాయి, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అదే మీరు చూడండి, ఎక్కువ మంది పురుషుల గురించి కానీ, లేదా ఎక్కువ మంది మనుషులు, దాంట్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళ గురించి కానీ, లేదా ఒకే పర్సన్ కాకపోతే ఆయనకి మనం రెస్పెక్ట్ ఇచ్చే స్థాయిలో, వయసులో ఉన్నాడు, ఆయన గురించి కానీ మనం మాట్లాడాలనుకున్నప్పుడు అప్పుడు అచ్చా కాస్త అచ్చే అవుతుంది. అచ్చా లడకా మంచి బాలుడు, అచ్చి లడికి మంచి బాలిక, అచ్చే లడికే మంచి బాలురు, అచ్చే లోగ్ మంచి వాళ్ళు. ఓకే, వే అచ్చే లోగ్ హై, వీళ్ళందరి గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తాను? వే అచ్చే లోగ్ హై, వాళ్ళు మంచి వాళ్ళు. అలాగే ఈయన ఒక పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ, ఈయన గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు వే అచ్చే ఆద్మీ హై, ఆయన చాలా మంచి మనిషి, ఆయన చాలా మంచి మనిషి. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట.
అచ్చా లడకా, అచ్చి లడికి, అచ్చి లడికియా, లేదా అచ్చే లడికే, అచ్చే లోగ్, ఓకే, లేదా అచ్చే ఆద్మీ. ఆయన మన టీచర్ అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? వే ఏక్ అచ్చే అధ్యాపక్ హై, ఇలా మనం చెబుతాం అన్నమాట. అర్థమైందా? సో ఇలా మనం అచ్చా, అచ్చే, అచ్చి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. పుంలింగ ఏకవచనానికి ఆ, ఓకే, స్త్రీలింగ ఏకవచన బహువచనాలకి ఈ, పుంలింగ బహువచనం కానీ లేదా స్త్రీలింగ పుంలింగాల కాంబినేషన్ ఉన్నప్పుడు కానీ లేదా ఒకే పర్సన్ ఆయనకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు కానీ ఆ ఏ యూజ్ చేస్తాము. ఇది ఓన్లీ అచ్చాకు ఒకటే కాదు, ఇంకా చాలా మనకి ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతాయి. ఓకే, బురా అని అనుకోండి, బురా అంటే చెడు, అచ్చాకి ఆపోజిట్ బురా. వహ్ బురా లడకా హై, వహ్ బురీ లడికీ హై, వే బురే ఆద్మీ హై. అర్థమైందా? సో ఇలా ఆయన మంచి మనిషి కాదు, చెడ్డ మనిషి. యహ్ ఏక్ అచ్చా ఆద్మీ హై, ఇతను ఒక మంచి మనిషి. యహ్ ఏక్ అచ్చి లడికీ హై, ఇక్కడ ఆద్మీ అంటే ఇక్కడ పురుషుడు కాబట్టి అచ్చా అని రావడం జరిగింది. ఇక్కడ మనం లడికి అంటున్నాం కాబట్టి స్త్రీ కాబట్టి అచ్చి రావడం జరిగింది అనమాట. ఓకేనా? అచ్చి లడికీ హై, ఈమె ఒక మంచి అమ్మాయి. అదే మనం ప్లోరల్ ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఏ అచ్చే లోగ్ హై, ఇక్కడ లోగ్ అంటే ఎక్కువ మంది ప్రజల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అచ్చే లోగ్ అని చెప్పడం జరిగింది అనమాట. హై ఉండి ఉన్నారు, వీళ్ళు మంచి మనుషులు. ఇలా అచ్చా, అచ్చి, అలాగే అచ్చేని మనం చెప్పొచ్చు. మనం ఇంకా విశేషణాలు చూద్దాం. ఓకే, నెక్స్ట్ బడా, బడే, బడి. యహ్ ఇది ఏక్ ఒక, బడా పెద్ద, ఘర్ హై ఇల్లు. యహ్ ఏక్ బడా ఘర్ హై, ఇది ఒక పెద్ద ఇల్లు. యహ్ ఏక్ బడి బిల్లి హై, ఇది ఒక పెద్ద పిల్లి. అయితే మీకు ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు. ఇంతకు ముందు సెంటెన్స్ లో మనం చూసినప్పుడు అచ్చా ఆద్మీ అన్నారు, అచ్చి లడికి అన్నారు. ఇలా ఇక్కడ లడికి అంటే బాలిక, అమ్మాయి అనే ఆమె స్త్రీ అని మనకు అర్థమవుతుంది. అలాగే అతను మంచి మనిషి అన్నప్పుడు అతను అబ్బాయి అనేది మనకు జంట అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అచ్చా, అచ్చి అనేవి డిసైడ్ చేయగలిగాం. అలాగే లోగ్ అంటే ప్రజలు, ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అచ్చే అన్నాం. మరి ఇక్కడ ఇల్లుకేమో ఘర్ అని ఇచ్చారు కదా, ఈ ఘర్కేమో బడా అని ఇస్తున్నారు, మరి బిల్లీకేమో బడి అని ఇస్తున్నారు. ఏంటి అంటే మీరు ఘర్ని పురుషుడని బిల్లీని స్త్రీ అని చెప్తున్నారా అంటే అవునన్నమాట. ఓకే, హిందీలో మీరు ఏ వస్తువు గురించి మాట్లాడినా, ఏ జంతువు గురించి మాట్లాడినా, పక్షి గురించి మాట్లాడినా వాటన్నిటినీ కూడా స్త్రీలింగ పుల్లింగాల్లా డివైడ్ చేసి చెప్పాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందా? స్త్రీలింగ పుల్లింగాల్లో డివైడ్ చేసి చెప్పాలి. సో అలా ఘర్ అనేది పుల్లింగ శబ్దం, బిల్లి అనేది స్త్రీలింగ శబ్దం. అది ఎలాగవుతుంది? ఇల్లు పుల్లింగ ఎలా అవుతుంది? ఏ బడీ ఘర్ అనకూడదా అంటే అనకూడదు. ఓకే, ఘర్ అనేది పుల్లింగ శబ్దం కాబట్టి బడా ఘర్ అనే చెప్తాం అనమాట. అర్థమైందా? ఎక్కువ వీళ్ళ గురించి మాట్లాడు బడే ఘర్ ఇలా మాట్లాడతాం. బడీ బిల్లి, బడీ బిల్లియా, ఎక్కువ అంటే పెద్ద పిల్లులు అని చెప్పినప్పుడు బడీ బిల్లియా ఇలాగే మాట్లాడతాం అనమాట. కానీ వీటిని డిఫరెన్షియేట్ చేసి చెప్పడం అనేది కొద్దిగా చాలా కష్టమైన విషయం అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక భాష, అది హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఏదైనా ఒక భాష మనం తీసుకున్నప్పుడు ఆ భాషలో ఉండే పదాలు ఏమైనా లిమిటెడ్గా ఉంటాయా, తక్కువ ఉంటాయా? లేదు కదా, చాలా ఉంటాయి. ఓకే, ఈ గదిలో నా గదిలో నేను చుట్టూ చూస్తేనే నాకు కొన్ని వందల వస్తువులు కనిపిస్తాయి ఇక్కడ కదా. మరి ఈ గది బయటికి వెళ్తే నాకు ఎన్ని కనిపిస్తాయి? ఇంట్లో ఎన్ని వస్తువులు ఉంటాయి? వాటన్నిటిని స్త్రీలింగ పుల్లింగాలు ఎలా డివైడ్ చేస్తాం? బయటికి వెళ్ళిన తర్వాత నేచర్కి సంబంధించిన ఎన్నో థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, జంతువులు కనిపిస్తుంటాయి, పక్షులు కనిపిస్తూ ఉంటాయి, ఓకే, వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎలా స్త్రీలింగ పుల్లింగాల్లో చెప్తాం? అది చాలా కష్టం కదా. ఓకే, సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఈ పెన్ ఉంది, చాలా మంచి పెన్ అని చెప్పాలి నేను. ఇది పుల్లింగ స్త్రీలింగ అని డిఫరెన్షియేట్ చేసి చెప్పాలనుకోండి, ఓకే, ఇది అచ్చా పెన్ అనాలా, అచ్చి పెన్ అనాలా? సో ఈ కన్ఫ్యూజన్లో ఉండిపోతాం మనం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు స్త్రీలింగం తెలిస్తే వాటికి ఈ కారాంత శబ్దాన్ని యాడ్ చేయండి. అచ్చి, బడి ఇలా చెప్పండి. మీకు తెలీదు, ఓకే, తెలియకపోతే ఏం చేస్తారంటే పున్లింగలాగా తీసుకుని అచ్చా అని చెప్పేసేయండి. యహ్ ఏక్ అచ్చా కలం హై అన్నా కూడా అది గ్రామటికల్లీ రాంగ్. కానీ మీరు మొదటిసారి మీరు మాట్లాడేటప్పుడు యాజ్ ఎ బిగినర్గా మీరు హ్యాపీగా యూజ్ చేసేచ్చు అనమాట. ఓకే, జనరల్గా అయితే అచ్చీ కితాబ్ అంటాం. యహ్ ఏక్ అచ్చీ కితాబ్ హై, ఇది ఒక మంచి పుస్తకం. ఓకే, హిందీ సీఖనే కే లియే యహ్ ఏక్ అచ్చీ కితాబ్ హై, హిందీ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి పుస్తకం అని చెప్తున్నాం. అంటే పుస్తకాన్ని ఇక్కడ స్త్రీలింగ శబ్దం అనమాట పుస్తకం అనేది. కాబట్టి కితాబ్ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి నేను అచ్చీ కితాబ్ అన్నాను. కానీ మీకు తెలియదు అనుకోండి, యహ్ ఏక్ అచ్చా కితాబ్ హై అని చెప్పేస్తారు. ఏ ఇబ్బంది లేదు. అంటే గ్రామటికల్లీ రాంగ్ కానీ ఓకే, నో ప్రాబ్లం. ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో ఇది మంచి పుస్తకం అని చెప్తున్నారు అని అర్థమైపోతుంది. అర్థమైందా? ఓకే, యహ్ ఏక్ అచ్చా ఖిలౌనా హై, ఇది ఒక మంచి బొమ్మ.
బొమ్మ. యహ్ ఏక్ బడా ఖిలౌనా హై, ఇది ఒక పెద్ద బొమ్మ. అంటే బొమ్మని ఈ హిందీలో స్త్రీలింగంలోకి వస్తుందా పుల్లింగంలోకి వస్తుందా ఇవన్నీ మనం చూడట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, అచ్చా ఖిలౌనా బడా ఖిలౌనా అని మాత్రం చెప్పేస్తున్నాం అనమాట. మనకు తెలుసు తెలియదు అదంతా ప్రక్కన పెట్టేసేయండి. కిలౌనా అనేది స్త్రీలింగ పుల్లింగాని ఇవన్నీ మనం కన్సిడర్ చేయట్లా. ఏం చేస్తున్నాం, అచ్చా బడా ఇలా చెప్పేస్తాం అనమాట. ఒకవేళ ఈ రెండు కూడా చాలా మంచి బొమ్మలు అని చెప్పాలనుకోండి, నేను అప్పుడు ఎలా చెప్తాను, అచ్చే కిలౌనే హై, అచ్చే కిలౌనే హై అని చెప్పేస్తాను అనమాట. అంటే వీరెన్నింటిని కూడా పుల్లింగలాగా కన్సిడర్ చేసి నేను ఏం చేస్తాను, అచ్చే అని చెప్పేస్తాను అనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, యహ్ ఏక్ అచ్చా ఫోన్ హై అని చెప్పేస్తే సరిపోతుంది. యహ్ ఏక్ అచ్చా ఫోన్ హై, అర్థమైందా? సో ఇలా మనం అది స్త్రీలింగ పుల్లింగ అనేది అదంతా ప్రక్కన పెట్టేసేయండి. జస్ట్ ఆకారాంతాన్ని ఉపయోగించేసేయండి ప్రతి దగ్గర కూడాను. అచ్చా, అచ్చే, అచ్చిలో అచ్చా తీసుకుని చెప్పేసేయండి. మీకు తెలియకపోతే, తెలిస్తే ఓకే ఓకే అలా అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, యహ్ ఏక్ బడీ బిల్లి హై, ఇది ఒక పెద్ద పిల్లి. ఏ బడే పేడ్ హై, ఇవి పెద్ద చెట్లు, ఇవి పెద్ద చెట్లు అని చెప్తున్నాం. ఏ అంటే ఇవి, బడే పెద్ద, పేడ్ హై చెట్లు. అంటే మీకు ఇక్కడ ఒక చెట్టు ఉన్నా లేదా నెంబర్ ఆఫ్ చెట్లు ఉన్నా కూడా, అంటే బహువచనం అయినా కూడా మనం ఏం చెప్తామంటే పేడ్ అనే చెప్తాం అనమాట. పేడ్ అంటే అర్థం ఏంటంటే చెట్టు, చెట్లు. యహ్ ఏక్ బడా పేడ్ హై, ఇది ఒక పెద్ద చెట్టు. ఏ బడే పేడ్ హై, ఇవి పెద్ద చెట్లు. అర్థమైందా? బడా పేడ్ హై పెద్ద చెట్టు, బడే పేడ్ హై పెద్ద చెట్లు. ఇలాగే మనం చెప్పడం జరుగుతుంది అనమాట. మీ అందరికీ అర్థమైంది. నెక్స్ట్, చోటా చోటే చోటి. చోటా అనేది ఆ అనే సౌండ్ ఎండ్ అవుతుంది కాబట్టి చోటా చోటే చోటీగా మారుతుంది. ఇది చూడండి, యహ్ ఏక్ చోటా బచ్చా హై. ఇక్కడ బచ్చా అంటే పిల్లవాడు అని చెప్తున్నాం కాబట్టి ఇది పుల్లింగ్ కాబట్టి చోటా బచ్చా హై అని చెప్పొచ్చు. నెక్స్ట్, యహ్ ఏక్ చోటీ కుతియా హై. కుతియా జనరల్ గా చూడండి, కుత్తా అంటే మగ కుక్క అనమాట. ఓకే, కుత్తా అంటే అర్థం ఏంటి, మగ కుక్క. కుతియా అంటే ఆడకుక్క. ఇక్కడ ఆడకుక్క అనే అర్థంలో వస్తుంది కాబట్టి చోటీ అనే తీసుకున్నాం అనమాట. ఇక్కడ బచ్చా పిల్లవాడు కాబట్టి జంటు కాబట్టి చోటా అన్నాం. అర్థమైందా? ఏ చోటే ఫూల్ హై. పువ్వులు హిందీలో పువ్వులు కానీ పళ్ళు కానీ ఇవన్నీ కూడా హిందీలో పుల్లింగ పదాలు అనమాట. కాబట్టి పుల్లింగ్లో తీసుకుంటాం కాబట్టి చోటే ఫూల్ హై అని చెప్పాం. అర్థమైందా? ఫూల్ అంటే పూలు. నెక్స్ట్, సుందర్ అంటే బ్యూటిఫుల్ అని అర్థం. ఓకే, అందమైన అని అర్థం. యహ్ ఏక్ సుందర్ ఫూల్ హై. యహ్ ఏక్ సుందర్ ఫూల్ హై, ఇది ఒక అందమైన పువ్వు అని చెప్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పైన ఇప్పటివరకు మనం చెప్పుకున్న అచ్చా, బడా, చోటా ఈ మూడు కూడా ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యాయి. కాబట్టి అచ్చా, అచ్చే, అచ్చి, బడా, బడే, బడి, చోటా, చోటే, చోటి ఇలా మనం 3 వేరియేషన్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సుందర్ అంటున్నాం. మనం సుందర్ అంటే అందమైన. ఇక్కడ సుందర్ అనేది ఎలా ఏ సౌండ్ ఎండ్ అవుతుంది అని అడిగితే సుందర్ రా చివరిలో రా వస్తుంది. ఓకే, ఏదైనా హల్లు అంటే కాన్సనెంట్. ఏదైనా కాన్సనెంట్ ఎటువంటి దీర్ఘాలు లేకుండా, అంటే చూడండి జనరల్గా కాన్సనెంట్ ప్లస్ వోవెల్ అంటే అచ్చు ప్లస్ హల్లు రెండింటిని కలిపితే గుణింతాలు ఫామ్ అవుతాయి. ఇక్కడ రాలో ఏముందంటే ఏమీ లేదు, ర్ ప్లస్ ఆ, ఫస్ట్ ఆ ఉందన్నమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రా అవుతుంది. అలాగే ర్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రా అవుతుంది అనమాట. అర్థమైందా? ర్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రా అవుతుంది. ఓకే, నెక్స్ట్, ర ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు రీ అవుతుంది. ఇలా మనం ఈ రా అనే హల్లుకి ఆ ఈ ఇలా అచ్చుల్ని యాడ్ చేస్తూ వెళితే మనకి ఏం ఫామ్ అవుతాయి, గుణింతాలు ఫామ్ అవుతాయి అన్నమాట. దీంట్లో ఆ అని వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ పర్టికులర్ యాడ్జెక్టివ్ని చేంజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆతో ఎండ్ అవుతుంది కాబట్టి ఈ సుందర్ ఎప్పుడు కూడా సుందర్ లాగే ఉంటుందన్నమాట. ఓకే, యహ్ ఏక్ సుందర్ ఫూల్ హై, ఇది ఒక అందమైన పువ్వు. యహ్ ఏక్ సుందర్ లడకా హై, ఇతను ఒక అందమైన అబ్బాయి ఇలా చెప్పొచ్చు. యహ్ ఏక్ సుందర్ లడికీ హై, ఇక్కడ సుందర్ లడికీ అని వచ్చినా లడకా అని వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ సుందర్ లాగే ఉంటుంది. ఇది చేంజ్ అవ్వదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎక్కడ కూడా ఈ సుందర్ అనేది చేంజ్ అవ్వలేదు. సుందర్ బచ్చే హై, సుందర్ లడికీ హై, సుందర్ ఫూల్ హై, 3 చోట్ల కూడా సుందర్ అని మాత్రమే ఉంది. అర్థమైందా మీకు? సో ఇలా మనకి ఆ అనే సౌండ్ ఉన్నప్పుడు మాత్రమే, సౌండ్తో ఎండ్ అయినప్పుడు మాత్రమే అది చేంజ్ అవుతుంది. మిగిలినవి కూడా చేంజ్ అవ్వవు. ఇక్కడ చూడండి, ఖుష్ అని ఉంది. వహ్ ఏక్ ఖుష్ ఆద్మీ హై, అతను చాలా సంతోషంగా ఉండే మనిషి. వహ్ ఏక్ ఖుష్ లడ్కీ హై, ఆమె చాలా సంతోషంగా ఉండే బాలిక. వే ఖుష్ లోగ్ హై, వారు సంతోషంగా ఉండే ప్రజలు. ఇలాగా ఖుష్ అని చెప్పొచ్చు అనమాట. ఆ మనిషి చాలా సంతోషంగా ఉన్నాడు,
ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది, లేదా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి కుష్ 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 అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ కుష్ అనేది కూడా మనకి 3 సెంటెన్సెస్లో ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే ఇది ఆ అనే సౌండ్తో ఎండ్ అవ్వట్లేదు కాబట్టి. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఓకే, నెక్స్ట్ దుఃఖీ అని ఉంది ఇక్కడ. దుఃఖీ అంటే బాధకరమైన, అతను చాలా బాధగా ఉన్నాడు. వహి ఏక్ దుఃఖీ ఆద్మీ హే, అతను చాలా బాధగా ఉన్నాడు అని అర్థం వస్తుంది అనమాట. అతను బాధగా ఉండే మనిషి, ఇప్పుడు కూడా కొద్దిగా ఇలాగా ఉంటాడు. వహి ఏక్ దుఃఖీ లడ్కీ హే, వహ్ దుఃఖీ లోగ్ హే, వే దుఃఖీ లోగ్ హే. ఓకే, దే ఆర్ సాడ్ అని చెప్పేసి మనకి చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలాగే చూడండి, పురాణా పురాణి పురాణే. పురాణా, ఇక్కడ పురాణా అనేది ఆ అనే సౌండ్తో ఎండ్ అయింది కాబట్టి పురాణి పురాణే అవుతుంది. యహ్ ఏక్ పురాణా ఘర్ హై, ఇక్కడ ఇది ఒక పురాతన ఇల్లు. యహ్ ఏక్ పురాణీ బిల్లి హై, ఇది పాత పిల్లి. చూడండి, జనరల్గా మనం పిల్లులు పెంచేవాళ్ళు, కుక్కలు పెంచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ బ్రీడ్స్ని పెంచుతూ ఉంటారు అనమాట. ఓకే, ఒక బ్రీడ్ ఆల్రెడీ ఇప్పుడు కొనుక్కున్నాం మనం, ఒక కైండ్ ఆఫ్ డాగ్ని కానీ క్యాట్ని కానీ కొనుక్కున్నాము. మళ్ళీ రీసెంట్గా ఇంకొక బ్రీడ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, అది పాతదైపోతుంది, ఇది కొత్త అవుతుంది కదా. సో అలా చెప్పేటప్పుడు నయీ బిల్లి పురాణీ బిల్లి, అర్థమైందా? పురాణీ అంటే పాత, నయి అంటే కొత్త. ఇక్కడ బిల్లి అనే స్త్రీలింగ్ కాబట్టి పురాణి నయి ఇలా మనం చెప్తాం అనమాట. నయా ఘర్ పురాణా ఘర్ ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఏ పురాణే పేడ్ హై, ఇవి పురాతన చెట్లు, ఈ పాత చెట్లు ఇవి ఎప్పుడో. అలాగే చూడండి, నయా నయే నయి, యహ్ ఏక్ నయా కార్ హై, ఇది ఒక కొత్త కారు. ఓకే, అదే గాడి అన్నాం అనుకోండి, గాడి అన్నప్పుడు ఏం చెప్తాం అంటే నయీ గాడి అంటాం. గాడి అనేది స్త్రీలింగ శబ్దం అనమాట. ఒకటి మీకు తెలియకపోతే నయా గాడి అని కూడా చెప్పేచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే, యహ్ ఏక్ నయీ కుతియా హై, ఇది ఒక కొత్త కుక్క. ఏ నయే ఫూల్ హై, ఇవి కొత్త పూలు ఇలా మనం చెప్పొచ్చు అనమాట. గరం అంటే వేడి, ఇక్కడ చూసారా ఆ అనే సౌండ్తో ఎండ్ అవ్వలేదు కాబట్టి గరం ఏం చేంజ్ అవ్వట్లా. యహ్ ఏక్ గరం దిన్ హై, ఇది ఈరోజు చాలా వేడిగా ఉంది. యహ్ ఏక్ గరం దూద్ హై, ఇవి వేడి పాలు. ఓకే, ఏ గరం కపడే హై, ఇవి వేడి దుస్తులు. వేడి దుస్తులు అంటే వేడినిచ్చే దుస్తులు అని అర్థం. ఠండా ఠండే ఠండీ, ఇక ఠండా అనేది ఆ అనే సౌండ్ ఎండ్ అవుతుంది కాబట్టి ఠండా ఠండే ఠండీ అవుతుంది. చూడండి ఇక్కడ యహ్ ఏక్ ఠండీ రాత్ హై, రాత్ అనేది రాత్రి అనేది హిందీలో స్త్రీలింగ్ అనమాట. కాబట్టి ఠండీ రాత్ హై, ఠండీ వచ్చింది ఇక్కడ. యహ్ ఠండా పానీ హై, ఇక్కడ ఏక్ తీసేయచ్చు. యహ్ ఠండా పానీ హై, ఇవి చల్లని నీళ్లు. అంటే ఇక్కడ మనం నీళ్ళని సింగులర్లో కానీ ప్లూరల్లో కానీ మనం తీసుకోము, ఎందుకంటే దీన్ని కౌంట్ చేయలేం కదా, నీళ్ళని కౌంట్ చేయలేం మనం. ఓకే, సో యహ్ ఠండా పానీ హై, ఇది చల్లని నీరు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఏ టండే పేయ్ హై, పేయ్ అంటే అర్థం ఏంటంటే డ్రింక్స్ అని అర్థం అనమాట. టండే పేయ్ హై, ఇవి చల్లని పానీయాలు అని చెప్పొచ్చు. టండే అని యూజ్ చేస్తాం అనమాట. జనరల్గా మీకు కూల్ డ్రింక్స్ కానివ్వండి, లేదా దూద్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇలా మ్యాక్సిమం లిక్విడ్స్ అన్ని కూడా పుల్లింగాల్లో ఉంటాయి. కాఫీ, అలాగే నెక్స్ట్ చట్నీ, నెక్స్ట్ టీ, ఈ మూడు కూడా అంటే చాయ్, కాఫీ, చట్నీ, ఈ మూడు కూడా స్త్రీలింగంలోకి వస్తాయి అన్నమాట. అర్థమైందా? సో ఇదంతా పెద్ద సబ్జెక్ట్ ఇది యాక్చువల్గా. మళ్ళీ ఇదంతా తెలుసుకోవాలంటే చాలా కష్టమైన, చాలా ఎక్కువ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి మనం సింపుల్గా మీకు తెలిస్తే గనక ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తారు. టండా టండే టండి అనేది డిఫరెన్షియేషన్ చూపిస్తారు. లేదు మీకు తెలియదు అనుకోండి అది స్త్రీలింగ్ అని, సో టండా అని చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ లంబా లంబే లంబీ, వహ్ ఏక్ లంబా ఆద్మీ హే, అతను చాలా పొడవైన మనిషి. వహ్ ఏక్ లంబీ లడ్కీ హే, ఆమె చాలా పొడవైన అమ్మాయి. వే లంబే లోగ్ హే, వాళ్ళు పొడవైన వాళ్ళు ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చోట ఆల్రెడీ చూసాం మనం. ఓకే, నెక్స్ట్ భలా అంటే మంచి అని అర్థం అనమాట. చాలా మంచి వాళ్ళు మనం భలా అంటాం. యహ్ భలా ఆద్మీ హై, ఓకే, భలా భలీ భలే అవుతుంది అనమాట. ఓకే, ఉస్నే జరూరత్ మంద్ కో ఖానా దియా, యహ్ భలా ఆద్మీ హై, ఇతను చాలా మంచి వ్యక్తి. ఓకే, ఇతను ఆకలిగా ఉన్న వాళ్ళకి లేదా అవసరం ఉన్న వాళ్ళకి భోజనం ఇచ్చాడు. నెక్స్ట్ బురే బురీ, వహ్ బురే వ్యవహార్ కో బర్దాష్ నహీ కర్తీ, వహ్ ఆమె బురే వ్యవహార్ కో. ఇక్కడ చూడండి ఒక చిన్న లాజిక్ ఉంది, ఇక్కడ గ్రామటికల్ ఒక లాజిక్ ఉంది. ఇక్కడ వ్యవహార్ అంటే ఏంటంటే ప్రవర్తన, వ్యవహార్ అంటే ప్రవర్తన. ఓకే, అయితే ఎప్పుడైతే మనం బురా వ్యవహార్ అంటాం, బురా వ్యవహార్ అంటే చెడు ప్రవర్తన. ఓకే, మరి ఎందుకు బురే వచ్చింది ఇక్కడ? వ్యవహారం అనేది ఒకటే కదా, అంటే ప్రవర్తన అనేది సింగులరే కదా, మరి ఎందుకు బురే వచ్చింది అంటే ఎప్పుడైతే మనకి కో అనే ప్రత్యయం యాడ్ అయిందో, కో అనే ప్రత్యయం యాడ్ అయినప్పుడు ఈ ఆకారాంత శబ్దం కాస్త ఏ అవుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. వహ్ బురే వ్యవహార్ కో బర్దాష్ నహీ కర్తీ, ఆమె చెడు ప్రవర్తనని సహించదు అని చెప్తాం అనమాట. నెక్స్ట్ రాస్తా సీదా హై, ఆగే బడితే రహో, సీదా సీదే సీది. ఓకే, సీదా సీదే సీది అంటే అర్థం ఏంటంటే తిన్నగా ఉండడం అనమాట. తిన్నగా, స్ట్రైట్.
స్ట్రైట్ అని అర్థం. ఓకే, రాస్తా రాస్తా అనేది దారి అనేది పుల్లింగ్ కాబట్టి రాస్తా సీదా హై అయిందనమాట. అర్థమైందా? ఆగే బడితే రహో, ముందుకు వెళుతూ ఉండు, ముందుకు సాగుతూ ఉండు. నెక్స్ట్ టేడా టేడీ టేడే, తేడా తేడా. ఓకే, తేడా అంటే అర్థం ఏంటంటే వంకర టెంకర అని అర్థం అనమాట. ఓకే, ఈ స్పేడ్ కి శాఖ ఏం టేడీ మేడీ హై. శాఖ శాఖ అంటే కొమ్మ ఒకటి, శాఖ ఏం కొమ్మలు, స్త్రీలింగ్ అనమాట ఇది. కాబట్టి టేడీ మేడీ హై వంకర టెంకరగా ఉన్నాయి. ఈ స్పేడ్ కి శాఖ ఏం టేడీ మేడీ హై అంటే అర్థం ఏంటి? ఈ చెట్టు కొమ్మలు వంకర టెంకరలుగా ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్ హల్కా హల్కీ హల్కే అంటే యహ్ బ్యాగ్ బహుత్ హల్కా హై ఉఠాలో. ఓకే, ఇక్కడ బ్యాగ్ అనేది పుల్లింగ్లో మనం తీసుకోవడం జరిగింది. అందు గురించి యహ్ బ్యాగ్ బహుత్ హల్కా హై, ఈ బ్యాగ్ చాలా తేలిగ్గా ఉంది. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా? సో ఈ విధంగా మనం చాలా యాడ్జెక్టివ్స్ మన బుక్లో ఇవ్వడం జరిగింది. ఈ యాడ్జెక్టివ్స్ అన్ని కూడా అంటే రంగులకు సంబంధించినవి, రుచికి సంబంధించినవి, సువాసనకు సంబంధించినవి. ఓకే, ఇలా చాలా విషయాలు, కాల్ బోధక్ అంటే టైంని చెప్పేవన్నమాట. అలాగే స్వాద్ బోధక్ రుచిని చెప్పేవి. అలాగే ఇంకా గుణ బోధక్ ఎవరైనా గుణాన్ని చెప్పేవి. అలాగే అవస్థా బోధక్ అది ఎలా ఉంది, చిన్నగా ఉందా పెద్దగా ఉంది, ఇలాంటి అవస్థా బోధక్. నెక్స్ట్ దోష బోధక్ ఎవరికైనా కూడా వాళ్ళ క్యారెక్టర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అతను పిసినివాడు, నెగిటివ్ క్యారెక్టర్స్ అనమాట, అత్యాశపరుడు, అబద్ధాలు కోరు, ఇలా మనం చెప్పేటప్పుడు దొంగ, ఇలా చెప్పేటప్పుడు దోష బోధక్. ఓకే, ఇలా దగ్గర నియర్లీ ఒక 400 వరకు కూడా మనం మన బుక్లో యాడ్జెక్టివ్స్ విత్ తెలుగు మీనింగ్ అలాగే తెలుగు ప్రొనౌన్సియేషన్తో చూసారా, కోమల్ అని ఇచ్చి దానికి కోమల్ అని తెలుగులో ప్రొనౌన్సియేషన్ ఇచ్చి దానికి తెలుగు అర్థం ఇవ్వడం జరిగిందనమాట. ఇలా కంప్లీట్గా ఒక నియర్లీ ఒక 400 to 500 వెకాబులరీ మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బహుత్ కోమల్ హై అది చాలా కోమలంగా ఉంది, చాలా సున్నితంగా ఉంది. బహుత్ హల్కా హై ఇది చాలా తేలిగ్గా ఉంది. సూకా హై అది ఎండిపోయింది. గీలా హై తడిగా ఉంది. చిప్ చిపా హై జిడ్డుగా ఉంది. ఓకే, సో ఇలా మనం జిడ్డుగా, పొడిగా, తడిగా ఇలా మనం చెప్పడానికి మనం ఈ యాడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మీరు బుక్లో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీ కాన్వర్జేషన్స్లో వీటిని ఉపయోగించవచ్చు. మనం నెక్స్ట్ సెషన్స్లో వీటి గురించి ప్రతి ఒక్క యాడ్జెక్టివ్ తీసుకుని దాని మీద ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తూ వెళతాను నేను. సో నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. అలాగే విఆర్ఆర్ ట్యూటోరియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఒకవేళ హిందీ సీరియస్గా నేర్చుకోవాలనుకున్నట్టయితే, అంటే హిందీ రాక మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నట్టయితే, మేము ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్లో డైరెక్ట్గా ప్రతిరోజు మేము మీకు క్లాసెస్ టీచ్ చేస్తూ, మీతో మాట్లాడుతూ ఇలా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాం. ఓకే, సో చాలా మంచి ఆప్షన్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి. ఓకే, మీకు హిందీ ఏమీ తెలియకపోయినా మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ హిందీ తెలుసు, మీ గ్రామర్ కానీ వెకాబులరీ కానీ సఫిషియెంట్గా ఉంది, బాగానే ఉంది, పర్లా ఒక నాలెడ్జ్ ఉంది. కాకపోతే మీరు మాట్లాడలేకపోతున్నారు. సో మీకు ఎవరు మాట్లాడేవాళ్ళు లేక, సో నో ప్రాబ్లం. అయినా కూడా మేము మీతో మాట్లాడడానికి ఒక ఫ్యాకల్టీ, కొంతమంది స్టూడెంట్స్ని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. సో దట్ ఏంటంటే మీరు రోజు ఒక గంట సేపు లేదా ఒక అరగంట సేపు మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకే, ఈ స్పీకింగ్ ప్రాక్టీస్ క్లాసెస్ కానివ్వండి, లేదా బిగినర్ లెవెల్ కోర్స్ అంటే హిందీ మీకు ఏమీ తెలియదు, అలాంటి స్టేజ్ నుంచి మీరు మాట్లాడే స్థాయి వరకు మేము తీసుకొచ్చే బిగినర్ లెవెల్ కోర్స్ ఉంది. ఈ కోర్సు ఏవైనా కూడా మీకు ప్రతి నెల కూడా 25వ తారీఖున బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ మంత్ స్టార్ట్ అవబోయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. సో దట్ మీరు ఈ పైన కనిపిస్తున్న నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ అలాగే మాట్లాడడానికి చాలా చాలా యూజ్ అయ్యే కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.